Hi friends, how are you all? So this is Vain Gopal from Victory Spoken English. Today I am going to teach you degree first year, second semester. Be the best of whatever you are. So written by Douglas Malloch. So Douglas Malloch was a well-known American poet, short story writer, and associate editor of American Liberman, a trade paper in Chicago. Liberman అంటే ఇక్కడ a person who fells trees, cut them into logs, transport them to. అంటే చెట్లను నరికి వాటిని చిన్న చిన్నగా భాగాలుగా చేసి వాటి ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఇది ట్రేడ్ పేపర్ ఇన్ చికాగో. పేపర్ తయారు చేసడానికి కూడా ఉపయోగపడతాయి కదా అవి. లివింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టింబర్ ఇండస్ట్రీ సరౌండెడ్ బై ఫారెస్ట్. సెంటర్ ఆఫ్ ద టింబర్ ఇండస్ట్రీ, లివింగ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టింబర్ ఇండస్ట్రీ, ఆ చెట్టు మధ్యలో ఉంటాడు. సరౌండెడ్ బై ద ఫారెస్ట్, అది ఎక్కడ ఉంటుంది? సరౌండెడ్ బై ద ఫారెస్ట్ మధ్యలో ఉంటాడు అనమాట చికాగో. It had become the inspiration and also theme of his poetry. Good timber, it's fine today. So ఇతని యొక్క పోయట్రీ అంటే గుడ్ టింబర్, ఇట్స్ ఫైన్ టుడే, అండ్ సమ్ అదర్ ఆర్ the notable poems of Malloch. He is trying to tell us that whatever we do, we need to be the best. మనము ఏం చెప్తున్నాడు అంటే, మనం ఏది చేసినా దాంట్లో మనము బెస్ట్గా ఉండాలి. నాట్ గుడ్, నాట్ బెటర్, బెస్ట్. బీ ద బెస్ట్. మనం ఏది చేసినా మనము బెస్ట్గా చేయాలన్నమాట. అంటే మనము వంట చేసినా, డ్రైవింగ్ చేసినా, ఏ పని చేసినా ప్రతి ఒక్క దాంట్లో మనము బెస్ట్గా ఉండాలన్నమాట అని చెప్తున్నాను అనమాట. హీ హ్యాస్ యూజ్డ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద నేచర్ టు కన్వే హిస్ మెసేజ్. సో అతడు దీనికి ఇది చెప్పడానికి అతను నేచర్ని తీసుకున్నాడు అనమాట, అతని యొక్క మెసేజ్ మనకు చెప్పడానికి. సో ద పోయిట్ వాంట్స్ అస్ టు నో దాట్ నో జాబ్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్ అండ్ వీ నీడ్ నాట్ బీ అసేమ్డ్ ఆఫ్ వాట్ వీ ఆర్. అతడు ఏమంటున్నాడంటే, ఏ జాబ్ అయినా చిన్న జాబ్ కాదు. అంటే ఊడ్చే జాబ్ అయినా, ఈ ప్రతి ఒక్క జాబు ఇంపార్టెంటే మన సొసైటీలో. దాన్ని మనం చూసి మనము ఫీల్ కావద్దు, షేమ్లెస్గా ఫీల్ కావద్దు అని చెప్తున్నాడు. వీ మస్ట్ టేక్ ప్రైడ్ ఇన్ అవర్ జాబ్ అండ్ అకంప్లిష్ ఇట్ విత్ అవర్ బెస్ట్ ఎఫర్ట్. సో అకంప్లిష్, దట్ మీన్స్ అచీవ్, కంప్లీట్ సక్సెస్ఫుల్లీ. సో మనము దాన్ని మన గొప్ప దానిలాగా మన జాబ్నే మనకు దైవంగా తీసుకొని దానిని మనము కంప్లీట్ చేయాలి సక్సెస్గా అని చెప్తున్నాడు. ఓకేనా? The poet says that even you are not a pine tree standing tall on the top of the hill, then that does not mean you are not worthy enough to be part of the forest. మీరు ఒక పైన్ ట్రీనే కాకపోవచ్చు. అంటే పైన్ ట్రీ అంటే అది బాగా పొడుగ్గా ఉంటుంది. సో మన ఫారెస్ట్ అంటే అందమేంటి, పెద్ద పెద్ద చెట్లు ఉంటేనే దాన్ని ఫారెస్ట్ అంటారు కదా. అంత పెద్ద పైన్ ట్రీయే కాకపోవచ్చు మీకు, కాకపోవచ్చు, కానీ you can always be a very small tree in the valley beside the small stream, making the valley beautiful. మీరు ఒక చిన్న స్మాల్ ట్రీ అయినా కూడా ఆ వ్యాలీకి, దానికి ఆ స్ట్రీమ్ అంటే నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని పక్కకి ఇరుపక్కల చిన్న చిన్న చెట్లు ఉంటాయి. బిసైడ్ ద స్మాల్ స్ట్రీమ్, మేకింగ్ ద వ్యాలీ బ్యూటిఫుల్. అది కూడా వ్యాలీని, చిన్న చిన్న ట్రీలు దాన్ని బ్యూటిఫుల్గా చేస్తాయి అన్నమాట. The tall pine tree may create large forest, but without very small ungrown trees by the side of the stream, the valley would lose its charm. అంటే ఈ పైన్ ట్రీ వల్ల ఫారెస్ట్ లాగా ఏర్పడుతుంది, కానీ ఒక స్మాల్ అన్గ్రోన్ ట్రీస్ బై ద సైడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ద వ్యాలీ వుడ్ లాస్ ఇట్ చామ్. అవి లేకపోతే, చిన్న చిన్న ట్రీ లేకపోతే అది అందాన్ని ఓలిపోతుంది అని చెప్తున్నాడు అనమాట. ద పోయిట్ ఈస్ ట్రయింగ్ టు సే దాట్ బీ ద బెస్ట్ ఎంప్లాయ్ ఇఫ్ యూ కెనాట్ బీ ద బాస్. మీరు ఒకవేళ ఒక ఆఫీస్కి మీరు బాస్ కాకపోతే, మీరు ఒక మంచి ఎంప్లాయ్ కావడానికి ట్రై చేయండి. దాంట్లోనే మీరు బీ ద బెస్ట్ చూపించండి, బెస్ట్ యువర్ వర్క్. ఈ ఫర్దర్ యాడ్స్ దాట్ ఇఫ్ యూ కెనాట్ బీ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఎ ట్రీ, దెన్ అట్లీస్ట్ బీ ఏ స్మాల్ ట్రీ ఆర్ బుష్. మనం ఒక పెద్ద ట్రీ కాకపోయినా అది ఒక చిన్న బుష్ అయినా కావచ్చు, ఒక స్మాల్ ట్రీ అయినా అవ్వండి అని చెప్తున్నారు అనమాట. Douglas Malloch again says that if we cannot be a bush, then
be a blade of a grass, because a bit of grass along the highways can also make a beautiful and the onlookers happier. అంటే ఈ మొలాక్ ఏమంటున్నాడంటే ఈ కెనాట్ బి ఏ బుష్, ఒక పొద కాకపోయినా కానీ ఒక పొద మనం ఏమంటే ఒక గడ్డి, ఒక గ్రాస్ యొక్క బ్లేడ్ ఆఫ్ ద గ్రాస్, ఒక చిన్న గ్రాస్ యొక్క ఒక గ్రాస్ కమ్మంట, ఒక బ్లేడ్ కమ్మంటున్నాడు. గ్రాస్ అంటే చిన్న ఒక గ్రాసు గడ్డిలో ఉన్న ఒక దాన్ని ఏమంటారంటే బ్లేడ్ అంటారు, అది కమ్మంటున్నాడు. బికాస్ ఏ బిట్ ఆఫ్ ఏ గ్రాస్ ఏ బిట్ ఆఫ్ ఏ గ్రాస్ A bit of a grass along the highway can also make a beautiful and the onlookers happier. సో ఆ గ్రాస్ ఆ గడ్డి వల్ల దాని కూడా ఆ హైవే మీద వెళ్తున్న వాళ్ళకు డివైడర్ ఇక్కడ ఉంటుంది, దాని మధ్యలో ఇప్పుడు చెట్లు పెంచుతున్నారు, అది వెళ్ళే వాళ్ళకు, ప్రయాణించే వాళ్ళకు అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్తుంది బ్యూటిఫుల్గా. He further says that if you cannot be a musklunge fish, a rare freshwater fish native to North America, be a boss, an edible fish. అంటే musklunge fish, that means that is very కాస్ట్లీ ఫిష్ అనమాట. అది రేర్ ఫిష్. ఆ ఫిష్ అనేది వాళ్ళకు ఆ ప్రాంతం వాళ్ళకు దొరకదు అనమాట. కానీ మీరు ఎలాంటి ఫిష్ కమ్మంటున్నాడు? నార్త్ అమెరికన్. బీ ఏ బాస్ అండ్ ఎడిబుల్ ఫిష్. ఎడిబుల్ ఫిష్ అంటే మనం తినదలిగింది, అలాంటి కనీసం తినదలిగే ఫిష్ అన్న కమ్మంటున్నాడు. ద ముస్కీ మే బీ ప్రీసియస్ అండ్ హార్డ్ టు క్యాచ్, బట్ దే ఆర్ నాట్ ఫేవరెట్ ఆఫ్ ద లోకల్స్. సో అది బాగా విలువైనదే కానీ అది దొరకది మనకు. కానీ మనం ఏమంటాడు? దే ఆర్ నాట్ ఫేవరెట్ ఆఫ్ ద లోకల్. అది అంత ఫేవరెట్ ఏం కాదు అని చెప్తున్నాడు. ద పోయిట్ వాంట్స్ అస్ టు బీ హ్యాపీ అండ్ ఆప్టిమిస్టిక్. మనని సంతోషంగా ఉండమంటున్నాడు, పాజిటివ్ నేచర్తో ఉండమంటున్నాడు. ఈ సేస్ దాట్ ఇఫ్ వీ కెనాట్ బీ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, వీ కెన్ బీ ద క్రూ. మనము ఒక షిప్కి క్యాప్టెన్ కాకపోయినా మనం ఏమంటున్నాడు? వీ కెన్ బీ ద క్రూ. క్రూ అంటే ఇక్కడ ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ వర్క్ ఆన్ అండ్ ఆపరేట్ ఏ షిప్. ఆ షిప్ నడవడానికి ఎంతోమంది కృషి చేయాలి. నాట్ ఓన్లీ క్యాప్టెన్ బట్ ఆల్సో ఎవ్రీబడి, ప్రతి ఒక్కరి అవసరం ఉంటుంది. క్యాప్టెనే కాకపోయినా అందులో ఒక మెంబర్ కమ్మంటున్నాడు. ఏ క్యాప్టెన్ ఎలోన్ కాంట్ సెయిల్ త్రూ ద సీస్. అంటే క్యాప్టెన్ ఒకడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, బట్ షిప్ని నడిపేది అందులో చేసే పని వాళ్ళు. అందులో వన్ ఆఫ్ ద మెంబర్స్ కమ్మంటున్నాడు. హీ వాంట్స్ అస్ టు నో దాట్ దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ ఫర్ అస్ అండ్ వీ షుడ్ బీ ప్రౌడ్ వాట్ ఎవర్ వీ ఆర్. మనం ఏ పని అయితే చేస్తున్నామో దాంట్లో మనము ప్రౌడ్గా ఫీల్ కమ్మంటున్నాడు. హీ ఎక్స్ప్లెయిన్ దాట్ ఇన్ దిస్ సొసైటీ ఎవ్రీ వర్క్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ నో వర్క్ ఈజ్ టు బి అషేమ్డ్ ఆఫ్. సో ప్రతి ఒక్క వర్క్ ఇంపార్టెంటే, ఏ వర్క్ తక్కువ కాదు, ఏ వర్క్ ఎక్కువ కాదు అని చెప్తున్నాడు అనమాట. నో వన్ ఈజ్ ఇన్ఫీరియర్ అండ్ నో వన్ ఈజ్ సుపీరియర్. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు అని చెప్తున్నాడు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ పర్ఫార్మ్స్ అన్ యాక్షన్ విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ద అదర్. ఇన్ ద సేమ్ వే నో వన్ ఇన్ ద సొసైటీ కెన్ క్లెయిమ్ ద స్టేటస్ ఆఫ్ సుపీరియర్. మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తాయి అన్నమాట. సో అవి పని చేయకపోతే మన బాడీ వర్క్ చేయడం ఆగిపోతుంది. అలాగనే మన సొసైటీలో కూడా అందరు కోఆర్డినేషన్తో పనిచేస్తేనే సొసైటీ అనేది ముందుకు పోతుంది, మన డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఒకరికి సహకరించుకోవాలని చెప్తున్నాడు. సో he says that we should do the task which is at hand rather than running towards bigger task, as every job needs to be completed. మనము చిన్న చిన్న పెద్ద పనులను టార్గెట్ పెట్టుకోకుండా చిన్న చిన్న పనులను చేసుకుంటూ పెద్ద పనులు కంప్లీట్ చేయాలి అంటున్నాడు. ఫస్ట్ చిన్న పనులు కంప్లీట్ చేయాలి అని అంటున్నాడు. The last stanza suggests that if we cannot be a highway, we can always be a narrow passage. Some of the beautiful parts of the nature are led by narrow paths through forest, not by highways. మనము పెద్ద హైవే కాకపోయినా చిన్న నేరో రోడ్, చిన్న రోడ్లను కమ్మంటారు. ఎందుకంటే మన అడవిలో చిన్న రోడ్లే, నేరో పాస్ త్రూ ఫారెస్ట్, నాట్ బై ద హైవే చూపిస్తానమాట. సమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్స్ ఆఫ్ ద నేచర్ ఆర్ లెడ్ బై ద నేరో పాస్.
అంటే చిన్న 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 రోడ్లే ఎంతో అందంగా ఉంటాయి అని చెప్తున్నాడు. హీ ఫర్దర్ యాడ్స్ దట్ ఇఫ్ వీ కెనాట్ బీ ద గ్లోయింగ్ సన్ వీ షుడ్ జస్ట్ బీ ఎ ట్వింక్లింగ్ స్టార్. మనం ఒక సన్ను కాకపోయినా ఒక చిన్న నక్షత్రం కమ్మంటున్నాడు. ద పోయట్ ఫీల్స్ దట్ సైజ్ ఈజ్ ఇమ్మెటీరియల్. అంటే యువర్ సక్సెస్ విల్ డిపెండ్ ఓన్లీ ఆన్ హౌ గుడ్ యూ ఆర్ ఎట్ ద టాస్క్. ఇక్కడ size is immaterial, that means unimportant. Your success will depend only on how good you are at the task. మీ సక్సెస్లో మీరు ఎట్లా మీ పనిలో ఎట్లా పాల్గొంటున్నారు దానిపై మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. ఇట్ ఇట్ మెంట్ దట్ సర్వీస్ ఈజ్ కౌంటబుల్ బట్ నాట్ సైజ్ ఆఫ్ కంట్రిబ్యూషన్. మీరు ఎంత పని చేస్తేనే మీరు విజయం సాధిస్తారు అని చెప్తున్నాడు. కంట్రిబ్యూషన్ ఇంపార్టెంట్ కాదు అంటున్నాడు. ద పోయిట్ కంటిన్యూస్లీ టెల్స్ అస్ టు బి ద బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ వీ కెన్ బీ. మనము ఏ పని చేసినా బెస్ట్గా చేయాలి అని చెప్తున్నాడు. వీ మస్ట్ నెవర్ బీ అషేమ్డ్ ఆఫ్ వాట్ వీ ఆర్, యాజ్ నో జాబ్ ఈజ్ లెస్ or small in this world every job have equal importance for the people. అంటే నా జాబ్ చిన్నది, అతని జాబ్ పెద్దది అని మనము ఫీల్ కావద్దు, షేమ్గా ఫీల్ కావద్దు. ప్రతి ఒక్క జాబు ఇంపార్టెంటే సొసైటీలో. సో అందుకనే మనము ఏ జాబ్ అయినా మనము దాంట్లో బీ ద బెస్ట్ చూపించాలి. అప్పుడే మనము లైఫ్లో పైకి వస్తాము. మనం షేమ్గా ఫీల్ కావద్దు అని చెప్తున్నాడు అనమాట. If you like the video of mine, subscribe to my channel, press the bell icon, like it, share it. All the best.